చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటేలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు నేను ఒంటరిగా ఒంటేలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా? ఏంటి గురువా, ఏ రోజు లేని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు? అదేమిటో నేను చెప్పనా? నువ్వు ఏదో మంచి పని చేసుంటావు. అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అత్తయ్య. నడి రోడ్లో ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? బ్రేక్ నొక్కి ఆపరా రే. బ్రేక్ నొక్కో. ఏంటి హస్బెండ్ తో నేను గుడికి వెళ్తున్నానా? ఏంటి నీకు అర్జెంట్? చెప్పేది వినపడుతుందా? బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? ఎలా ఉంది? అయ్యో ఉండు మావా, వాడు పని పట్టు వచ్చేస్తాను. ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి టైం. అన్నా, మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణాలతో ఉండడం సందేహం లేకుండానే వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం. నమస్కారం అన్నా. అన్నా, పూలు కొనుక్కోండి అన్నా. పూలు అన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి అన్నా. నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుందే. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనం ఏం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకోమ్మా, పూలు పెట్టుకొని వెళ్ళు. రామ్మా, నేనే పెడతాను. అవి ఆ పువ్వులు. ఇవా? అవును. సిస్టర్, ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్.
పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్, మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా, ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వు ఎలాగైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నాం. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెల. ఎక్కడి ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా, కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా, ఎంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా, అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రా బాబు మరిదిరా. అయ్యా, రా. అయ్యా, మమ్మల్ని నీ క్షమించండి. కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా, ఇటువైపు పోతుందా, లేదా అటువైపు పోతుందో చూద్దాం. అయ్యా, ఓడదీరా, ఓడదీ. క్షమించండి. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదుగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. అల్లుడు, నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? పంచోడిది పంచోడిదిరా. ఇది బాగానే ఉంది. ఎందుకురా ఏడుస్తావు? పోరా, పోరా. సిగ్గులేదు, పోరా, పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందయ్యా. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మాటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఇలాగే ఇంటికి వస్తే వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలయ్యా. వెళ్ళాయా? ఏంటయ్యా మీరు? ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారేంటి? అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా, అమ్మలారా, ఈ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేళరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరుసా చప్పట్లు కొట్టండి. రే కూల్చేరా.